హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఈ మినీ వ్లాగ్, మేకవర్ మినీ వ్లాగ్ అండి. అవునండి, నిజంగా మీరు విన్నది కరెక్టే. మినీ మేకవర్ వ్లాగ్ ఎలా చేశాను ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఈ హెయిర్ స్టైల్ చూసారు కదా, అలానే నేను మేకప్ చేసడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ అలా తీసేసాను కదా. ఆ శారీని చూసారా, ఇంకా వీడియో ఆ చీరని చూసినట్టు అనిపించలేదు కదా. అవునండి, వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. అలానే మేకవర్ చేసేటప్పుడు ప్రతిసారి వీడియో తీయటానికి టైం సరిపోకున్నప్పుడు నేనేం చేస్తాను, స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతాను కదా. అలా చక్కగా చెప్తానండి. ఫస్ట్ ప్రైమరు, ఆ తర్వాత కన్సీలర్సు, ఫౌండేషను, కాంపాక్ట్, ఆ తర్వాత ఐ షాడోస్. ఆ ఫౌండేషను, కాంపాక్ట్ స్కిన్‌లోకి బ్లెండ్ అయ్యేలాగా మంచిగా ట్యాపింగ్ ఇస్తూ చక్కగా స్కిన్‌లోకి మచ్చ అయ్యేటట్టుగా చేసేసేయాలి. ఆ తర్వాత ఐ షాడోస్ ఎలా వేశాను స్టెప్ బై స్టెప్ చూశారు. ఎప్పుడైనా సరే మనం మేకోవర్ అయినప్పుడు కొంచెం టైం ఇస్తే మన స్కిన్‌లోకి నేచురల్‌గా అసలు మనం రెడీ అయ్యాము అన్నట్టుగా కనిపించాలి అంటే కొంచెం టైం తీసుకోవాల్సిందే. రెడీ అయిన వెంటనే కాకుండా. ఐ షాడోస్ వేశాను కదా, కరెక్ట్‌గా సరిపోయింది అన్నప్పుడు ఆ ఐ షాడోస్ బాక్సులన్నీ పక్కన పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మస్కారా. మస్కారా వేయకముందు ఎలా ఉందో చూసారు. ఐలైనర్ వేయకముందు ఎలా ఉందో చూసారు. ఇప్పుడు ఐలైనర్, మస్కారా వేసిన తర్వాత ఆ అందం ఎలా ఉంది? బావుందనిపిస్తుంది గదా. ఇప్పుడు ఐబ్రో పెన్సిల్. ఐబ్రో పెన్సిల్ కూడా చాలా థిక్‌గా వేయకుండా ఆ వెంట్రుకల మీద పైపైన అలా వేస్తే నేచురల్‌గా ఐబ్రోస్ ఉన్నట్టు కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటి, కళ్ళకి కాటుక. కాటుక పెడితే అందమా? పెట్టకపోతే అందమా? అన్నది మీరే చెప్పండి. పెట్టిన కన్నెలా ఉంటుంది? పెట్టని కన్నెలా ఉంటుంది? అన్నది తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం సేపు ఆగండి. చూసారు గదా, కళ్ళకి కాటుక ఇంకా పెట్టలేదు. పెట్టిన కన్ను చూసారా, ఒక కన్నుకి పెట్టాను, ఇంకొక కన్నుకి పెట్టలేదు. ఇప్పుడు 2 కళ్ళకి కాటుక పెట్టాను. మరి గమనించారుగా, పెట్టకముందు కన్నెలా ఉంది, పెట్టిన తర్వాత ఐస్ ఎలా ఉన్నాయి గమనించారు కదా. కళ్ళకి కాటుక అందం. అంతే ఇదిగా మస్కారా, ఐలైనరు, ఐ షాడోస్, ఐబ్రో పెన్సిల్. మరి నెక్స్ట్ ఏంటి చెప్పండి మీరే. గెస్ చేసేసారు కదా. అవునండి, మీరు కరెక్ట్‌గానే గెస్ చేశారు. లిప్‌స్టిక్ అప్లై చేయటం. ఆ లిప్స్టిక్ కూడా కొంచెం టైం తీసుకొని నేనేం చేశాను అన్నది చెప్తా. ఈలోపుగా ఈ శారీని కట్టటానికి రెడీ అవుతున్నాను. ముందుగానే ప్రీ ప్లేటింగ్ చేసుకున్నామనుకోండి శారీని, ఎంతసేపు కట్టుకోవచ్చు. 2 నిమిషాలండి నిజంగానే. 2 మినిట్స్‌లో శారీ కట్టొచ్చు. ముందుగా ప్లీటింగ్ గనక చేసుకుంటే 2 మినిట్స్‌లో శారీ కట్టొచ్చు. అలానే ఆ చీరకి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. మంచిగా శారీ తీసుకున్నాం. ఆర్నమెంట్స్ తీసుకున్నాం. ఆ చీర కట్టుకున్నాం. ఈ ఆర్నమెంట్స్ వేసుకున్నాం. మరి ఫేస్ రెడీ అయితేనే కదా మన అందం రెట్టింపయ్యేది. అవునా కాదా? సరే, మీకు ఇంకో విషయం చెప్తాను. మంచిగా రెడీ అయ్యాం. మంచిగా ఆర్నమెంట్స్ ఉన్నాయి. శారీ మంచిది లేదనుకోండి, అసలేమన్నా బావుంటుందా? సరే, మంచిగా ఫేస్ రెడీ అయ్యాము. శారీ మంచిగా కట్టుకున్నాం. దానికి తగ్గ ఆర్నమెంట్స్ కనుక వేసుకోకపోతే ఏమైనా బావుంటుందా? ఈ ఒకదానికి ఒకటి, ఒకదానికి ఒకటి లింక్ ఉందండి. మంచిగా శారీ, ఆ తర్వాత ఫేస్ మేకవర్, ఆ తర్వాత ఆర్నమెంట్స్. ఈ 3 కలిస్తేనే మనం ఒక ఫంక్షన్‌కి వెళ్ళినా ఆ ఫంక్షన్‌లో మనం హైలైట్ అవ్వాలన్నా ఈ 3 ఒకటి దాని తర్వాత ఒకటి కలిసి, ఆ తర్వాత చక్కగా ఒక మంచి ఫోటో, వీడియోస్ తీసుకున్నామనుకోండి, మనకి మెమరబుల్‌గా ఎప్పటికప్పటికి గుర్తుండేటట్టుగా ఉంటాయి. అలానే ఈ శారీ నేనెలా కట్టానో చూసారు. ఇందాక లిప్‌స్టిక్ వేసినప్పుడు ఒక్క 2 నిమిషాలు ఆగండి అని చెప్పాను చూసారా? ప్రతిదీ అంతేనండి. మనకి స్కిన్‌కి అప్లై చేసిన తర్వాత మజ్జయ్యేదాకా ఆగి, కొంచెం ఆగిన తర్వాత ఇదిగో ఇలా టిష్యూతో నేనేం చేస్తున్నానో చూస్తున్నారా? ఎక్స్‌ట్రా ఉన్న ఆ లిప్‌స్టిక్ ఈ టిష్యూకి చక్కగా పట్టేసేసింది. అంటే చక్కగా నీట్‌గా లాంగ్ లాస్టింగ్‌గా ఏదో అంటారు ఎక్కువ సేపు ఉండాలి అని. ఇదిగో ఇలా చేసేసి కొంచెం పౌడర్ అప్లై చేస్తే చాలండి. అంతే. ఆ హెయిర్ స్టైల్ గమనించారా? ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ చేసేసానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఆ శారీ కట్టడం, ఈ హెయిర్ స్టైల్ వేయటం, ఫేస్ మేకవర్ చేయటం అన్నీ అయిపోయినాయి కదా. ఒక్క ఆర్నమెంట్స్ వేస్తే ఎంత బావుంటుంది. కానీ ఇంట్లో చిన్నోడున్నాడండి. ఆ చంటోడిని చూసుకోవాలి కాబట్టి కొంచెం ఆగిన తర్వాత వేసుకుంటాను అని చెప్పటం. ఆ తర్వాత అత్తగారిని ఇదిగో ఇలా శారీ కట్టడం. ఆ తర్వాత నేను మా ఇంటికి రావటం. మినీ మేకఓవర్ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం